హలో దిస్ నాకే తెలుసు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు హ్యాపీ ఉగాది అందరికి. డాడీ మమ్మీ ఎవరు లేరు మా ఇంట్లో. ఫస్ట్ టైం మేము ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి చేస్తున్నాం మా ఇద్దరికి. ఫస్ట్ టైం ఎలా వస్తుంది మాకు తెలీదు. హ్యాపీ ఉగాది. ఈరోజు మెన్యూ ఉగాది పచ్చడి, నెక్స్ట్ పులిహోర, మామిడికాయ పులిహోర అండ్ రవ్వ కేసరి. రవ్వ కేసరి నేను ఆల్రెడీ చేసేసిన. ఇంకా మామిడికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, పులిహోర అండ్ ఉగాది పచ్చడి 3 ఇప్పుడు మేము చేస్తాం. చేసి మేము తినేసి దేవుడికి పెట్టేసి మేము తింటాం. చేసుకుంటున్నాము. ఎలా చేయాలి? ఫస్ట్ reference is important. With my food again comes here with my food. Thank you uncle. వేప పూరేకులు విడిపడతాయి. వీటిని పక్కన ఉంచండి. Okay. First వేప తెచ్చానుగా. This is వేప పువ్వు. Oh, it's already done. Yeah. Okay. Yeah, వేప వీటిని పువ్వు. పక్కన ఉంచండి. ఇది చేదు కోసం. పులుపు, చేదు. This is చేదు 1. నెక్స్ట్ చింతపండు నానబెట్టి పెట్టేసాం. This is 2. పులుపు. తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు పళ్ళెంలో తీసుకున్నటువంటి చిక్కని చింతపండు కొంచెం, ఉప్పు కోసం రాతి ఉప్పు, కారం కోసం మిరియాల పొడి. భారతదేశానికి డచ్ వారు పరిచయం మిరియాల పొడి చేసిన ఉప్పు సంగతి మనకు తెలియదు. చేదు కోసం తీపి కోసం కొత్త బెల్లం తురుముతారు. మామిడికాయ ఏం చేస్తారు చూడు నాన్న. కోసం మామిడి పిందెల ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ పిందెలే వాడాలి. మామిడికాయ ముక్కలు వాడితే పుల్లగా ఉంటాయి. వీటిని బాగా కలిపి భగవంతునికి నివేదించి నైవేద్యంగా తీసుకోండి. పిందెలు మీన్స్ చిన్న చిన్న. Hi guys. So here comes పులుపు, చేదు, ఉప్పు and this was spicy. ఇది పులుపైతే ఇది పులిపే. మామిడికాయ కొత్త సీజన్ కదా, మామిడికాయ. తీపి, షడ్రుచులు. and we are gonna mix in one bowl. So let's go. Songs are mandatory related to this. ఏదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే సదా సుఖాననుకుంటాం. చాలు. సో we added tamarind. నెక్స్ట్ ఏం వేసాడే? ఇది పులుపు. నెక్స్ట్ ఇప్పుడు పళ్ళెంలో తీసుకున్నటువంటి చిక్కని చింతపండు కొంచెం, ఉప్పు. చిక్కటి చింతపండు గుజ్జ. మాదేంటి చింతపండు గుజ్జ. మాదేంటి ఇంత పలస వచ్చింది? వచ్చిందిగా ఫస్ట్ టైం. సో యాడింగ్ సాల్ట్. ఎంత వేయాలి? ఫస్ట్ ఉప్పు. డోంట్ నో ద క్వాంటిటీ బట్ కొంచెం వేయి. చాలు. కారం కోసం మిరియాల పొడి. ఓకే, యాడింగ్ మిరియాలు. కాత్ర కాషం సిజరా. మిరియాలు చాలు. మిరియాలు ఎక్కువైనట్టున్నాయి. నెక్స్ట్ మిరియాలు. నెక్స్ట్ ఏం వేసారు? కారం కోసం మిరియాలు. చేదు కోసం వేప పువ్వు. మొత్తం వేసి టేస్ట్ కొత్త బెల్లం.
కోసం వగరు అంట మామిడికాయ is వగరు. ఓకే. నేను పులుపు అనుకున్నాను. ఓకే, అన్నీ వేసేసాం. యూ నీడ్ టు యాడ్ వాటర్ యాక్చువల్లీ. అదే వాటర్, మంచి వాటర్. అవి మంచి వాటర్ అమ్మా. వాటర్ తుమ్ము కమ్మి ఆపుకుంటున్నా. అందులో వాటర్ ఏముంటాడో నాకు తెలీదు. సో చాలు చాలు. వేయాలా? ఎలా చేస్తారు? వాటర్ వేయాలా? అంకుల్ వేయలేదు, మేమెందుకు వేస్తున్నాం? అంకుల్ కన్సిస్టెన్సీ రాలే కదా. ఎట్లా మరి? ఇది అనిత ఆంటీ, సునీత ఆంటీ, నాకు వీళ్ళందరికీ టేస్ట్ చేపిద్దాం ఎలా ఉందో. లక్ష్మక్క వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ విల్ క్యాప్చర్ ఎక్స్ప్రెషన్స్ ఇంత ఫర్ షూర్. ఇంతే వచ్చింది, బట్ స్టిల్ అందరికీ ఒక్కొక్క స్పూన్. వాష్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. We are done. సరే గ్లాస్ తాగుతారు వచ్చే గిన్నెతో కాదు. దేవుడికి సమర్పిస్తాం. ఇది ఉగాది పచ్చడి పులిహోర చేస్తాం. సో ఇది మా పూజ గది. నేనే చేసా పూజ, చాలా కష్టపడి. సో ఇప్పుడు మేము పులిహోర చేస్తున్నాం. రైస్ ఫస్ట్ పేనంలో తాలింపు మామిడికాయ తీసుకోవాలి. ఐ మీన్ తాలింపు చేయాలి. అప్పుడే తాలింపా? ఇది కలపరా? పసుపు డౌట్ వస్తుంది. పసుపు ఎట్లా వేయాలి? దాంట్లో వేసేద్దాం తాలింపు. ఇది వేసేద్దాం ఫస్ట్. సో మేము ఇది వేసేసాం. తినేవాడు మామిడికాయ. యాక్చువల్లీ ఏమైందంటే మామిడికాయ మేము పీల్ చేయకుండా డైరెక్ట్ మిక్సీ పట్టేసినాం. నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తాం. దిగ్లాస్ మిస్టేక్స్. ఏం కదైనా బాగుంటుంది. చేదు రాదు. అరే పడేయకుండా ఉంటే చాలా ప్రసాదం. దేవుడైనా తినాలి కదా చేసింది. మనం తినాం ఎట్లా మనం తినాలి, తప్పదు, ఇద్దరికే తినాలి. ఇంతనా? ఏ లేదు, అందరికి ఇచ్చేస్తా. కొంచెం కొంచెం ప్రసాదం పని చేస్తాను అలా తీసుకొని అది పోతారు. ఏంటి పచ్చడి కలర్ రాలేదు. సో ఇది కలిపేసినాం. నెక్స్ట్ తాలింపు వేస్తాం. తాలింపు పెట్టేలా చూడుకుందాం. హలో ఐ నో. ఫస్ట్ వేర్ యాడ్ ఆయిల్. అయినా ఆయిల్ ఆయిల్ చాలా చాలా ఎక్కువ. అది ఆయిల్ చాలు. నెక్స్ట్ ఏంటి? దాంతో జీలకర్ర ఆవాలు. ఎండుమిర్చి. వాట్ అబౌట్ స్పైస్? ఫస్ట్ జీలకర్ర ఆవాలి. నన్ను పోతుంది మైండ్ నుంచి. ఏది ఎండుమిర్చి? డబ్బా ఇది. ఫస్ట్ ఎంత జీరా? ఒక స్పూన్ జీరా, జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి వేసేసింది. అది ఇది ఏంటంటే మినపప్పు. పప్పులు ఏవైనా వేయచ్చని చెప్పి అన్ని ఉన్న పప్పులు వేసేస్తున్నాం. చాలు. కొంచెమే, నేను ఎక్కువ తిన. నేను తింటా. ఇది ఏందో శనగపప్పు. నెక్స్ట్ రెండు మిర్చి వేసినవేంది? స్పైస్ సరిపోదా దాంట్లోకి? సరిపోదా ఆయిల్? కొంచెం దీనికే పెడతాను నేను పులిహోర. కరివేపాకు ఏంటి? కరివేపాకు వేస్తారా మామిడికాయ పులిహోరలా? పులిహోరలో తాలింపులు వేస్తారు కదా. అది పులిహోర, మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర అయితే పులిహోర కాదంటావా? దేంది స్టవ్ ఇది తిప్పేది? ఇదేం తిప్పచ్చా? అంత లేదు, అది ఏదైనా తిప్పుతావు అంట. అండ్ వీఆర్ యాడింగ్ సమ్ కరివేపాకు. నెక్స్ట్ ఏమేయాలి? అంతే. అది ఉప్పు వేయవానే? ఉప్పేది దీంట్లో వేసావు. అంతే. నో ఇందులోనే వేయాలి. పసుపు చూడు చాలా. తాలింపు కూడా వేస్తున్నాం. And this turns out like this. పులిహోర లాగా ఉంది. సో అన్నీ చేసిన తర్వాత మిగిలిన పచ్చడి, సారీ మ్యాంగోస్ పచ్చడి కోసం కొంచెం మేము ఆవకాయ పచ్చడి. చిరికడ అంటే ఇంతనా?
చిటికెడు ఇన్ ద సెన్స్ చిటికెడులో చేతిలో ఎన్ని వస్తాయి అన్ని. అదే 4 వచ్చాయి. పర్లేదు స్పూన్ వేసి ఇది దీనికోసం ఇంత పెద్ద కడాయి. జీరా కొంచెం ఎక్కువ స్పూన్ లేదు చాలా కొంచెమే కదా. మెంతులు కొంచెం చేదొస్తాయి. చేదొస్తుంది. మమ్మీ మెయిన్ మెంతులే రోస్ట్ అవ్వాలన్నది, కలర్ మారలేదు. ఉన్నవి ఇన్ని దాన్ని మేము రోస్ట్ చేసి పౌడర్ చేసి పౌడర్ కూడా అవ్వవేమో మిక్సీలో వేస్తే. పూర్ణ ఆకలి అవుతుంది. అండ్ టైమ్ ఇస్ 2:44. సో వచ్చేస్తున్నాడు సో గారు. మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ మాకు ఫుడ్ ఇచ్చారు. ఆంటీ వాళ్ళంటే పిల్లలు ఇచ్చింది. నాకు అనిత వాళ్ళ ఇంట్లో భోజనం ఉంది. సో ఆంటీ ఇచ్చింది. అదే గారెలు అబ్బా సూపర్. వెరీ స్వీట్. సో లైక్ బెట్ సాల్ట్. పసుపు వేస్తాను. నువ్వు ఎప్పుడు పోయాలి పోద్దాం. సాల్ట్ చాలా ఎక్కువ పోద్దాం. జీలకర్ర వేయాలా? ఇది కారం చాలా పసుపు వేయాలా? పసుపు వేస్తారా? అదే కొంచెం చాలు. ఆయిల్ యాడ్ చేసేస్తున్నాం. చాలా ఏ విధంగా నేను పచ్చడి అంతేమో. హలో అసలు అట్లా ఉంటుంది. ఓకే అయిపోయింది పచ్చడి. అంతేనా? అంతే. అన్నీ సరిపోయి ఉంటాయా? సరిపోయాలి. ఏం చేద్దాం ఆ పచ్చడిని? పక్కకు పెట్టు. ఇది నిలువ పచ్చడి. సో మేము కొన్ని రోజులు 3 రోజులు పెట్టేస్తాము. మంచిగా నానుతుంది అన్నమాట. ఓకేనా? బాగాలేం పక్కకు నా టేస్ట్ చూడడానికి దొరికేరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా ఈ లోకమే వండి వాడటానికి వేదికరా. నా ఉప్పు ఎందుకంటే ఎలా చేసుకుంటుంది ఉప్పు నేను చెప్పిన ఉప్పు ఉన్నారు. వేసాను బాగుంటుంది. ఉప్పు లేదు. ఓకే ఉప్పు వేస్తాను. హలో బాగుంటుంది. అర్థం ఇదే బాగుంది. నీ పులిహోరనే బాగుందిరా. నా అన్నం మెత్తగా అయిపోయి అస్సలు మారాలి. పులిహోర నీదే బాగుంది. అంటే టేస్ట్ చేయండి అని. నీ కాదు. అయ్యో పులిహోర కూడా చేసావా? బాగుంది. టేస్ట్ బాగుందిరా. నిజంగా బాగుంది. ఒప్పుకోవాలి బాగుంది. హల్వా నాకు నచ్చింది. హల్వా నాకు తగ్గట్టు ఉంది స్వీట్.